సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డా. ఈ శరీరానికి సుఖం అనేది చూపియలేదు. వెళ్ళిపోయిన ఇంట్లో చిన్న ఉన్నప్పుడే దేవుడు రావడం జరిగింది. నాకు 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అనేది రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడే ఊహ అనేది వస్తది. చిన్నగా ఉన్నప్పుడు దేవుడొస్తే ఇగ అది ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఉంటది. నాకు మాత్రం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చినుండే. 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు రాంగానే శ్రీశైలం వెళ్ళిపోవడం జరిగింది. శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉండడం. ఎందుకంటే వీళ్ళతోని తిరగలేదు నేను. అక్కడ వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ అక్కడికెళ్ళి ఆ మహారాష్ట్ర పోవడం, అక్కడికెళ్ళి మళ్ళీ కాశీ పోవడం, ఇదంతా తిరగడం జరిగింది. జరిగిన తర్వాత ఆహా! నాకు శివయ్య వస్తున్నాడు. మరి అందరూ నాకొచ్చేటైన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి నల్లగొండ దగ్గర ఉన్నటువంటి 3 గుండ్లల్ల ముద్దరామలింగయ్య. ఆయన చాలా సత్యం. మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి. చాలా పవర్ ఉంటుంది. ఆయన వస్తాడనమాట. ఆయన దగ్గరికి అయినప్పుడు ఎందుకు నాయన నేను పోయి ఆయన దగ్గరికి అడిగినప్పుడు ఎందుకు నాయనకి పరీక్షలు పెడుతున్నావు నాకేం చూపిద్దామని ఏం చేద్దామని నేను ఒక లైఫ్ ఉన్నది, నాకు కూడా ఒక లైఫ్ నేను చూసుకుందామనే వరకు ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు, ఎందుకు నాకు విద్య ఆటలు ఆడిస్తున్నావు అంటే ఆయన నాకు చూపించడం జరిగింది. పట్నాలు వేసే కాలం వచ్చేది ఉన్నది, ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టేది ఉన్నది, దేవుళ్ళు లగ్గం చేసేది ఉన్నది, నీ వల్ల మంచి కార్యం అయ్యేది ఉన్నది అని చెప్పిండు. అదేవిధంగా మంచి కార్యం చేయనీకి వచ్చిన ఈరోజు ఈ కార్యం చేస్తున్నా. సో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి 12, 13 ఏళ్ళ నుంచి రావడం జరిగింది అనమాట.